రైట్ సైడ్ ఉండే చేతిలో ఉన్నటువంటి టేప్ మాత్రమే జరుగుతూ ఉండాలి. లెఫ్ట్ సైడ్‌లో ఉన్న టేప్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదనమాట. అప్పుడే మనకు సర్కిల్ అనేది రౌండ్‌గా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. మొత్తం కూడా టోటల్ నేను 35 ఇంచెస్‌కి అయితే గనుక మార్కింగ్ అయితే వేసుకుంటూ వస్తూ ఉన్నాననమాట. చూసారా వీడియోలో మొత్తం కూడా నేను కింది వైపున టేప్ మాత్రమే జరుపుతూ ఉన్నాను. పైన ఉన్న టేప్ అయితే జరపడం లేదనమాట. ఇలా 35 ఇంచెస్‌కి అయితే గనుక మార్కింగ్ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము దగ్గర కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి మొత్తం మనకు 8 మడతల్లో ఉంది కాబట్టి మనకు 32 ఇంచుల వరకు నడుము లూజ్ అయితే రావాలి. ఇక్కడ 8 మడతల్లో ఉంది కదా 4 ఎనిమిదిల 32 ఇంచెస్ వరకు అయితే గనుక మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కూడా చెక్ చేసుకుంటే మనకొచ్చేసి 31 ఇంచెస్ వరకు అయితే గనుక పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన దాన్ని మొత్తం కూడా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ మీకు కూడా కరెక్ట్‌గా చూపిస్తాను చూడండి. మనం ముందుగా తీసుకున్న సర్కిల్ 35 ఇంచెస్‌కి పైన మాత్రం టేప్ జరపకుండా కింది వైపున జరుపుకుంటూ